అధ్యక్ష, శీతాకాల సమావేశాలు అయిపోయినాయి, వేసవికాల సమావేశాలు జరిగిపోయినాయి, ఇప్పుడు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ హాల్ అంతా సెంట్రల్ ఏసీయే కదా, ఏ కాలమైనా లోపల ఒక్కటే. దాని సెకనుకు 166 రూపాయలు, నిమిషానికి 10,000, గంటకు 6 లక్షలు, రోజుకు 1,50,00,000 టైం వేస్ట్ చేస్తున్నారు. గాని ఎప్పుడు మేము అడిగిన ఏ ప్రశ్నలకు సదరు ప్రభుత్వం సరైన సమాధానాలు చెప్పడం లేదని చింతిస్తా ఉన్నాం. అధ్యక్ష, ఒక ముఖ్యమైన విషయం, పారదర్శకంగా స్పందించి వామపక్షాలైనా విపక్షాలైనా ఏకపక్షంగా పారదర్శకంగా స్పందించాలి. అధ్యక్ష, గౌరవ సభ్యులు తెలుగులోనే మాట్లాడితే బాగుంటుందని చెప్పి పారదర్శకంగా స్పందిస్తున్నాం. అధ్యక్ష, మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలోని 7 షుగర్ ఫ్యాక్టరీలు విపరీత నష్టాల్లో ఉన్నాయి. వాటిని నడపడం మా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా ఉంది. సో దట్ మేము ఒక నిర్ణయానికి వచ్చాము. అదేమిటంటే ఆ షుగర్ ఫ్యాక్టరీలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో వరల్డ్ బ్యాంక్ వడ్డీ కట్టొచ్చు, పేద ప్రజలకు మరిన్ని ఉచితాలు ఇవ్వచ్చని మేము భావిస్తున్నాము. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. యో ముఖ్యమంత్రి, ఎవరికే? ప్రైవేటా పర్సనలా? నీ బావార్దులకే, నీ తమ్ముళ్ళకే, సింగపూర్ లో ఉండే నీ వాటాదారులకి కట్టబడదామనే? అది మోరా కట్టుపట్ట. ప్రైవేట్ పార్టీలకు ఫ్యాక్టరీలు అమ్మే విషయం మీద ఆ పార్టీ వాకౌట్ చేస్తా ఉంది. వాకౌట్ అని బయటికి వెళ్లకుండా మళ్ళీ లోపలికి వచ్చి కూర్చున్నారేంటి? బయటికి వెళ్ళొచ్చుగా, కాసేపైన హౌస్ లో ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా, మేం బయటికి వెళ్తే లోపలి కూర్చొని ఈ రాష్ట్రాన్ని రాసేసుకోరు. అస్సలు 7 పంచదార ఫ్యాక్టరీ నట్టాలు ఎట్టొచ్చినాయి. ఫైల్స్ పెట్టమని దాని మర్చిపోయినా. కమింగ్ అనదర్ ఫార్మ్. ఒక్కో ఫ్యాక్టరీలో 3 లక్షల బస్తాల పంచదారని చీమలు తినేశాయి. చెక్క అన్ని లక్షల బస్తాలు సీమలు తినేసినాయా? కిందటాడు 2 లక్షల బస్తాలు తినేశాయి, అంత ముందుటాడు 1,00,000 బస్తాలు తినేశాయి. మరి వచ్చేదేమో గండు సీమల సీజన్, పాలు కూడా మిగలదు. అందుకే అమ్మేద్దాం అనుకుంటున్నాము. పంచదార చీమలు అడ్డు తినేసినాయో ప్రూఫ్ పెట్టండి. అసెంబ్లీలో ఫైల్స్ పెట్టినప్పుడే దానికి న్యాయం జరుగుతుంది. అదే గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు పంచాల్సిన బియ్యాన్ని బస్తాలకు బస్తాలు పంది కుక్కలు తెల్లా అలా. ఇదిగో సీఎం, ఇంకో 8 నెలల్లో వస్తోంది ఎలక్షన్ పండగ. నువ్వు అక్కడవే ఈడా, మేమందరం ఆడా. అప్పటిదాకా ఎందుకు? నేను ఈ రోజే రిజైన్ చేస్తాను. బై ఎలక్షన్ నా మీద పోటీ చేసుకెళ్ళి చూద్దాం. మేము 25 మంది రిజైన్ చేస్తాం. చిలకలూరుపేట ఎమ్మెల్యేతో పెట్టుకోకండి, ఎత్తడైపోద్ది. సరే, ఆయనతో పాటు మేము 25 మంది రాజీనామాలు చేస్తాం. పై ఎలక్షన్ లో మా మీద పోటీ చేసి గెలుస్తారా? దమ్ముంటే గెలవండి, చూద్దాం. కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. కూర్చోండి ప్లీజ్. ఇవ్వండి మా రాజీనామా. కూడా తీసుకోండి. మొత్తం మీద 50 మంది తగ్గినట్టే. మాకు బీపీ తగ్గుతుంది, అసెంబ్లీ ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాష్ట్ర మహాప్రజలందరికీ నమస్కారము. ఈ ఉప ఎన్నికలనేవి ప్రతిపక్షాల కుట్ర. ఈ ఎలక్షన్ లో గనక మీరు మమ్మల్ని గెలిపిస్తే ఓటు హక్కున్న ప్రతి విద్యార్థికి ఫీజులో సగం రాయితీ ఇస్తాము. మేం గెలిస్తే ఫీజులు లేవు, గీజులు లేవు, మొత్తం చదువంతా ఫిరీయే. మధ్యతరగతి ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు లీటర్ పెట్రోల్ కి 2 రూపాయలు తగ్గింపిస్తాము. తగ్గింపు లేదో గిగ్గింపు లేదో, బంకుల్ని పెట్రోల్ డీజిల్ సలివేంద్రాలుగా చేసి వెనక ముందు ఫ్రీగా మీకు కొట్టిస్తాం. స్వామి, మీరు పొలాలకు వెళ్ళక్కర్లేదు, ఎండలో పని చేయక్కర్లేదు, ఇత్తనాలు నాటక్కర్లేదు, కోతలు కొయ్యక్కర్లేదు. మేమే పండించి ఎకరానికి 50 బస్తాల చొప్పున ఉచితంగా మీ ఇంటికి లేదు అమ్మి ఆ డబ్బే ఇస్తాము. ఏ రైతైనా ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే 10 లక్షలు, 10 ఎకరాలు, పెంకుటిల్లు, మారుతి 800 కార్, డ్రైవర్ తో సహా ఉచితంగా ఇస్తాం. ఓటున్న ముష్టి వాళ్ళు ఎండలో పడి అడుక్కోకుండా ఏసీలు ఏర్పాటు చేస్తాం. ఓటున్న ముష్టి మహాశైలారా, దుబాయ్, మస్కట్ లాంటి ధనవంతమైన ఆయిల్ దేశాలకు మిమ్మల్ని విమానాల్లో వెండి బొచ్చలతో అడుక్కోవడానికి ఓడిపోతే మనం అడుక్కోవాలి, ఓడిపోతే మనం అడుక్కోవాలి. మనకి ముట్టి అడుక్కునే తప్పిద్రా బాబు. పైకెళ్ళు, నీకేంట్రా ముష్టేని ఇదిలో ఈ రాజకీయ పుణ్యాన్ని మిమ్మల్ని చేయి చాచి అడుక్కునే ఏంటి ముష్టి అడుక్కోరా? ముట్టోళ్ళకు అనకట్టిస్తారంట, పెన్షన్ కూడా ఇప్పిస్తారంట. వినడానికి చాలా బాగుంది. అడుక్కుంటానికి మమ్మల్ని విమానంలో దుబాయ్ పంపిస్తారంట. మాకు సిప్పలక్కర్లేదు. రాజకీయ నాయకుల వాగ్దానాలు నమ్మి ఈ చిప్పలు విసిరేస్తే ఎలక్షన్ అయిన తర్వాత ఈ చిప్పలు కూడా మీకు మిగలవు.
ఎవరు ముష్టే వేరు, ఒక్క రూపాయి కూడా వేరు. ఏయ్, నా మాట వినండి. మిమ్మల్ని ఏయ్, నా మాట వినండి. ఛ, ముష్టి బతుకులు లేకుండా చేయడానికి బదులు వాళ్ళ చేతులు చిప్పలు కూడా లేకుండా చేస్తున్నా. నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. ఐ ఓపెన్ ద మ్యాటర్ ఇన్ ద కోర్ట్. మిలాడ్, నా కేసు నేనే వాదించుకుందాం అనుకుంటున్నాను. లాయర్ల మీద నమ్మకం లేక కాదు, ఈ పొలిటికల్ ప్రెషర్ వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి. ఎస్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. ఈ ఎన్నికల వాగ్దానాలు రాష్ట్ర ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి గట్టెక్కడానికి ఈ పొలిటికల్ మైక్స్ చేసే అబద్ధపు వాగ్దానాలు రాష్ట్ర ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ఈ కేసులో నా డిమాండ్స్ మీ ముందుంచుతున్నాను. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా ఒక్కసారి ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ల వరకు రిజైన్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ పొగరకి ఇప్పుడు వీళ్ళు చేసినట్టు ఎవరైనా రిజైన్ చేస్తే ఆ బై ఎలక్షన్ కి అయ్యే ఖర్చంతా రిజైన్ చేసిన క్యాండిడేటే భరించాలి. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఉచితం ఉచితం, ఎటు చూసినా ఉచితం. మన వాళ్ళు ఊరికినే వస్తే ఉప్పు కూడా గుప్పెళ్ళు గుప్పెళ్ళు తింటారు. ఈ బై ఎలక్షన్ లో గెలవడం కోసం 2 రాజకీయ వర్గాలు నా నెత్తి మీద వెంట్రుకలన్నీ దిస్ మెనీ ఉచితాలు ప్రకటించారు. కానుక అధికార పక్షం నుంచి 15 మంది మెయిన్ లీడర్స్, ప్రతిపక్షం నుంచి 15 మంది మెయిన్ లీడర్స్ ఈ ఎలక్షన్ లో గెలిచాక కూడా ఈ ఉచిత వాగ్దానాలు తూచా తప్పకుండా నెరవేరుస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలి. ఆ వాగ్దానాలు నెరవేర్చకపోతే వాళ్ళ పేరు మీద, పెళ్లాం పేరు మీద, పిల్లల పేర్ల మీద, బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసి ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తామని రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసి కోర్టు వారికి సబ్మిట్ చేయాలి. యువర్ ఆనర్, సబ్మిట్ చేయాలి. లేదా వాళ్లకు ఎలక్షన్ లో నిలబడే హక్కు లేదని కోర్టు డిక్లేర్ చేయాలి. కరెక్ట్. అదేంటి యువర్ ఆనర్, తల్లి పిల్లాడికి అన్నం తినిపించడానికి అదిగో చందమామ రావే జాబిలి రావే అని పాట పాడుతుంది. తీరా పిల్లోడు అన్నం తిన్నాక తల్లిని చందమామని తెమ్మంటే తెచ్చివ్వగలదా? తేవాలి, తెచ్చి తీరాలి. లేదా ఆ పాటని బ్యాన్ చేయండి. చిన్నప్పటి నుంచి ఆ బిడ్డని చీట్ చేసిన ఆ తల్లిని అరెస్ట్ చేయండి. సార్, ఈ కేసును సీరియస్ గా తీసుకోండి సార్. సార్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డైయింగ్ వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ సార్. సార్, ఐఎమ్ లెక్చరర్ సార్. ఐఎమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ సార్. ఆల్ దిస్ డర్టీ పాలిటిక్స్ షుడ్ డై సార్. ఈ కేసు కొంచెం అడ్డదిడ్డంగా ఉన్నా ఆలోచించవలసిన విషయంగా మేము అభిప్రాయపడుతున్నాం. మిలాడ్, థ్యాంక్ యూ మిలాడ్, థ్యాంక్ యూ. ఈ విషయాన్ని సీరియస్ గా పరిశీలించవలసిందిగా ఎలక్షన్ కమిషన్ వారికి సిఫార్సు చేస్తున్నాం. అంతేకాకుండా దీని మీద వారి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా సదరు రాజకీయ పార్టీలకు సమన్లు జారీ చేస్తున్నాం. అమ్మా, కొంప కెలికినాడేనా సెక్క. ఈ దొడిదారినందుకు, ఈ దొడిదారినందుకు బయట పేపర్ కాగితాల వాళ్ళు ఉంటారు. ఏంటి మాజీ, నువ్వు పార్టీలే దూకుతావు అనుకున్నా, గోడలు కూడా దూకుతున్నావు. ఏంటి దొడ్డిదని పడిచా? ఎదురు నుంచి వస్తే పేపర్ ఎడ్డింగ్ లో పడతాంలా, అందుకని వెనక నుంచి గోడదు. ఏమన్నావు? కాయలు ఖాళీగా ఉన్నాయా? కడుపుకి సెలవు ఇచ్చినావా? లేదా, నా పొద్దు నుంచి 3 అయిపోయినా, ఈ 2 ఎయిటింగ్. అమ్మ నా సెక్క, కోట పెరిగి పొడిచిందే. ఏందమ్మా ఈ బ్యాక్ జంపింగ్? చెప్పమ్మా. ఏం చేయను పనసన్నా, ఈసారన్నా సీఎం అయ్యి భుజాన కండం ఎగరేద్దామంటే కండవని ఎగిరి పుడిచేలా ఉంది. 10 రూపాయల కండువా కొట్టుకి అంత వాల్యూ ఇస్తున్నావా? చిచి, అలా తీసిపడే కన్నా పొలిటీషియన్ కన్నా గంట ముందు పుట్టిందన్నా ఈ కండవా. భుజాన వేసుకుంటే గ్లామర్ గా ఉంటది, ఎండన పడితే గొడుగులా ఉంటది, అసెంబ్లీలో సీట్ రిజర్వ్ చేసుకోవడానికి కర్చీఫ్లా ఉంటది, సీటు పోతే పరుచుకుని పడుకునే చాపలా ఉంటది, ఓట్లు అడుక్కునే జోలెలా ఉంటది, నోట్లు కోట్లు ఇస్తే కట్టుకునే మూటలా ఉంటది, గెలిస్తే ఊపే జెండాలా ఉంటది, ఓడిపోతే నెత్తినేసుకునే తడిగుడ్డలా ఉంటది. అంత అండన్నా ఈ కండవా. ఇంకోటి మర్చిపోయావు. ఏంది? నువ్వు చచ్చిపోతే నీ మీద కప్పడానికి గుడ్లాగుంటుంది. ఎవరికి చెప్పరా స్వామి? నీ కండువగోలు ఆపి నువ్వు దూకొచ్చిన పని ఏంటో చెప్పా. సత్యమూర్తి అనే మాస్టారు మా ముడ్డికి దగ్గెట్టాడు. నోట్లో నుంచి పొగలొస్తున్నాయి. పైకి పంపాలా? మీ కౌంటర్ కి డబ్బు పంపాను, పనసకాయ వస్తుంది. ఇదిగో, ఈ సిటీని నేను పుచ్చులుగాడు పంచుకున్నాం. ఆ మాస్టర్ నా ఏరియా కొత్తేనే నేస్తా. మీకు నీతా? నీ పొలిటికల్ జాతి కంటే మా గూండా నీతి చాలా గొప్పది. ఇద్దరులో ఎవడో ఒకటి చేతివాడు పోతాడు. పంపు పనసకాయ.